పాట సంఖ్య 131. పాట సంఖ్య 131. సర్వకృపానిధి యగు ప్రభువా, సకల చరాచర సంతోషమా. మొదటి 3 చరణాలు, చివరి చరణం పాడుకుంటాం. 134 కొత్త దానిలో, పాత దానిలో 133, 131. సంతోషమా స్తోత్రము చేసి స్తుతించెదము, సంతసముగా నిన్ను పొగడెదము. స్తోత్రము చేసి స్తుతించెదము, సంతసముగా నిన్ను పొగడెదము. హల్లెలూయా 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 అని పాడెదము. ఆనందముతో సాగెదము, ఆనందముతో సాగెదము. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా 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 అని పాడెదను. ఆనందముతో సాగెదము, ఆనందముతో సాగెదము. అల్పకాల శ్రమలనుభవింప అనుదినము కృపనిచ్చితివి. అల్పకాల శ్రమలనుభవింప అనుదినము కృపనిచ్చితివి. నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి. నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి. హల్లెలూయా 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 అని పాడెదను. ఆనందముతో సాగెదము, ఆనందముతో సాగెదము. ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై, ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై, హేతువు లేకై ప్రేమించెను. యేసుకు నేనే మివ్వగలను, హేతువు లేకై ప్రేమించెను.
గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రునిగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. మరో మాట చదువుకుంటాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26, 27, 28 కలిసి చదువుకుంటాం. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడో అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటాం. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ కుమారుని ద్వారా మీరు మాకు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన స్వాతంత్రమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. 5 అంతల దాస్యములో ఉన్న మాకు మీరు ఇచ్చినటువంటి స్వాతంత్రము కొరకే సాగిలపడి ఆరాధిస్తూ ఆ స్వాతంత్రం అనుగ్రహించిన కొరకే కలువరి శిలువలో నల్లగొట్టబడిన శరీరమును చిందించబడినటువంటి రక్తమును ఆశీర్వచన పాత్రగా మా కొరకే మా మధ్య మీరు ఉంచినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ దయగలిగిన తండ్రి వాక్య ఉదక స్నానము చేత యోగ్యమైన విధానంలో పాత్రలో చేయవేయనట్లు సిద్ధపరుస్తూ రమ్మని రాగలిగిన ప్రియులైన వారందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ ఏర్పాట్లో ఉన్న వారందరినీ మీరే జ్ఞాపకం చేసుకుని సమకూర్చి మహిమ పొందమని వేడుకుంటూ నా నోట మీ మాట ఉంచి నీ ప్రజలైన వారు ఆత్మ సంబంధమైనటువంటి పురుకొలుపు ప్రోత్సాహము వెచ్చ శుభప్రదమైన నిరీక్షణ కలుగునట్లు సహాయపడుతురమ్మని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 66 పుస్తకాలు ఉండగా స్వాతంత్రమును గురించి తెలియజేయబడినటువంటి పుస్తకము గలతీయులకు రాసినటువంటి పత్రిక. ఇది బైబిల్ గ్రంథమునందు 48వ పుస్తకం. పౌలు అపోస్తలుడు 14 పత్రికలు వ్రాయగా స్వహస్తాలతో రాసినటువంటి పత్రిక ఒక్క గలతీయులకు రాసిన పత్రిక. పౌలు అపోస్తలుని గురించి 2వ కొరింథీ పత్రిక తరువాత తన గురించి తాను ఎక్కువగా తెలియజేసినటువంటి పత్రిక గలతీయులకు రాసినటువంటి పత్రిక. 6 అధ్యాయాలు ఉంటాయి, 149 వచనాలు ఉంటాయి. ఈ 149 వచనాలలో 144 వచనాలు చరిత్రను గుర్తు చేసే వచనాలుగా పరిశుద్ధ గ్రంథమందు పొందుపరచబడుతూ వచ్చినాయి. ఈ గలతీయులకు రాసిన పత్రిక యూదా ప్రాంతం నుంచి కొంతమంది పెద్దలు గలతీ ప్రాంతంలో ఉన్నటువంటి గలతీయులకు రాసిన పత్రిక ఓ సంఘానికో ఓ వ్యక్తికో రాసిన పత్రిక కాదు, అది ఒక ప్రాంతం. ఆ ప్రాంతంలో సుమారుగా 10 సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలన్నింటినీ కలిపి గలతీయులకు, ఆ ప్రాంత ప్రజలకు పౌలు గారు ఈ పత్రిక రాసినాడు. ఆ ప్రాంత ప్రజల యొద్దకు యూదా పెద్దలలో ఉన్న కొందరు అపోస్తుల ద్వారా పంపబడకుండానే వారు స్వతహాగా వచ్చి అన్య జనాంగంలో నుంచి రక్షించబడినటువంటి ఈ ప్రాంత ప్రజలకు తప్పుడు బోధ చేశారు. ఏమనయ్యా అంటే సున్నతి పొందడం అనేది ఖచ్చితం, సున్నతి పొందకపోతే మీకు మోక్షము లేదు అని తప్పుడు బోధ వారికి చేశారు. పౌలు మరోసారి వారి దగ్గరికి వచ్చి చూసినప్పుడు వీరందరూ భిన్నమైన సువార్త తట్టు తిరుగుట చూచి వారి విషయంలో
మనోవేదనకు గురయ్యి పౌలు చెప్తున్న మాట ఏంటంటే, ఇంత త్వరగా మీరు భిన్నమైన సువార్త తట్టు ఎలాగూ తిరిగినారు, మీరు యేసుక్రీస్తు వారి యొక్క స్వారూప్యము మీ యందు ఏర్పడు వరకు మీ విషయంలో నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుందనేదని చెప్పి వారి కొరకై ఆ ప్రాంత ప్రజల కొరకు ఈ పత్రిక వ్రాస్తూ వచ్చినాడు. గలతీయులకు రాసిన పత్రిక. వారు ఈ లోక సంబంధమైనటువంటి బంధకాల నుంచి, ఈ లోక సంబంధమైనటువంటి భిన్నమైనటువంటి బోధల నుంచి సున్నతి కాదు కావాల్సింది, యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన కలువరి శిలువ మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా కలిగే ఆత్మరక్షణ, ఆత్మయందు ఆయన యందు ఉంచిన విశ్వాసముతో భూమి మీద గొప్ప కార్యములు చేస్తూ శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయపడకూడదని, రక్షింపబడిన తర్వాత ప్రతి మానవుడు ఏమైతే విత్తుతాడో అదే వాని మీదకి వస్తుందని వారిని ఆత్మీయంగా పురుకొల్పుతూ ఆత్మ సంబంధమైన స్వాతంత్రంలోనికి తిరిగి సమకూరుస్తూ నిత్యత్వం కొరకై సిద్ధపరుస్తూ స్వాతంత్ర్యం గురించి తెలియజేసినటువంటి పత్రిక ఈ గలతీయులకు రాసినటువంటి పత్రిక. అందుకనే మనము 5వ అధ్యాయము 1వ వచనం చదువుతూ వచ్చాం. దయచేసి ఎవరైనా చదవండి. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. చూసారండి, స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి క్రిందకి ఓ గలతీయులారా మీరు చిక్కుకొనవద్దు. మొదట ఆత్మానుసారముగా ప్రారంభించి ఇప్పుడు మీరు శరీరానుసారముగా ముగించే దశలో ఉన్నారు. మీరు అలా దాస్యం అనే కాడి క్రింద చిక్కుకొనకుండా ఉండడానికి యేసుక్రీస్తు వారు అయితే మీకు స్వాతంత్రం ఇచ్చినారో ఆ యేసుక్రీస్తునందు మీరు స్థిరముగా నిలిచి ఉండాలని వారిని ఆత్మ సంబంధమైన ప్రేరేపణతో, వారికి భారముతో ఈ పత్రిక జ్ఞాపకం చేస్తూ ఉన్నది. అలాగైతే క్రొత్త నిబంధన ఇశ్రాయేలీయులైనటువంటి మనము యేసుక్రీస్తు వారి ద్వారా ఈ 5 దాస్యం నుంచి స్వాతంత్రం పొందినటువంటి మనము మరలా దాస్యం అనే కాడి క్రిందకి వెళ్లకుండా యేసుక్రీస్తునందు ఏ విషయాలలో స్థిరముగా ఉండాలి, అలాగూ స్థిరముగా ఉండడానికి దేవుడు మనకు కల్పించిన ఆత్మ సంబంధమైన వనరులు ఏమిటి అనేది జ్ఞాపకం చేసుకొని ఆశీర్వచన పాత్ర యొద్దకు మనం వస్తాం. నెంబర్ 1, ఏ విషయంలో మనము స్థిరముగా ఉండాలి. నోట్స్ రాసుకునే వాళ్ళు పైన హెడ్డింగ్ అలాగ పెట్టుకొని ఏ విషయంలో ప్రభువునందు మనము స్థిరముగా ఉండాలి. ఎందుకంటే చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో పౌలు అపోస్తలుడు ఒక మాట అంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం, కావున గట్టి చదవండి, నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయ్యున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులయ్యుండు. పౌలు పరిచర్యలో ఫిలిప్పీ సంఘస్థులు ఆయన ఏ ప్రాంతంలో సేవ చేస్తున్నా ఆ ప్రాంతంలో పౌలు యొక్క సేవలో ఉన్న కొరతను బట్టి ఫిలిప్పీ సంఘస్థులు ఎక్కడున్నా కానీ పౌలుకి చేయూతనిస్తూ ఉండేవారు. అందుకనే ఫిలిప్పీ సంఘము పౌలుకి అమితమైన ప్రేమ కలిగిన సంఘం. పౌలు యొక్క అక్కరలో వారు చేదోడు వాదోడుగా నిలబడిన సంఘం. ఏ గలతీ ప్రాంతానికైతే ఆ మాట చెప్పినాడో ప్రభువునందు స్థిరముగా ఉండమని, ఫిలిప్పీ సంఘంలో ఉన్న వారికి ఏమని చెబుతున్నాడంటే, మీరు నా ఆనందమును నా కిరీటమునై ఉన్నారు. ఎందుకంటే మీరు ప్రభువునందు ఏమై ఉన్నారు? స్థిరులై ఉన్నారు. ఓ ప్రియమైన సోదరి సోదరుడా, నీవు నేను మనము ప్రభువునందు స్థిరులమై ఉంటేనే మనము బ్రతికినట్లు. ఒకవేళ అలా ఉండకపోతే మనము బ్రతికినట్లు కాదు, మనము దేవుని యందు స్థిరముగా ఉండలేం. ఏ విషయంలో దేవుని యందు స్థిరముగా ఉండాలి చూస్తాము రండి. మొదటిది యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము.
యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. జోయల్, ఆ కుర్చీ కొంచెం వెనక జరుపు, నడవటానికి వాళ్ళకి దారి ఉంటుంది. మీరు కొంచెం ముందుకు జరిగి కుర్చీ వేస్తే ఆ బ్రదర్ లోపల కూర్చుంటాడు కుర్చీలో. అన్న అక్కడ పడతాము, శిశిరన్ అక్కడ పడతాం, కొంచెం ముందుకు జరుపుకోండి. ఇక్కడే అన్నా, ఇక్కడే అన్న కుర్చీ, అక్కడ కూర్చోండి. కనుక ఏ విషయంలో మనం స్థిరంగా ఉండాలని వ్రాయబడిందంటే, మొదటి చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరు ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. ఎవరైతే యేసుక్రీస్తు వారి ద్వారా ఆత్మ సంబంధమైన స్వాతంత్ర్యము పొందినారో వారు మాత్రమే వారి హృదయములను స్థిరపరచుకునేవారిగా ఉంటారు. లేకపోతే హృదయము స్థిరపరచుకోలేకపోతే వారు మరలా దాస్యం అనే కాడి క్రిందకి చిక్కుకునే ప్రమాదం ఉన్నది. ఇది దేవుని నామమున చాలామంది ఎరిగినామని చెప్పుకుంటూ ఈ లోకము యొక్క పాపం అనే దాస్యములో, నిజానికి దేవుళ్ళు కాని వాటికి దాస్యములో, దురాశ యొక్క దాస్యములో మానవుడు చిక్కుకొని పోతూ ఉన్నాడు. కారణం ఏమిటయ్యా అంటే, యేసుక్రీస్తునందు పొందిన ఆత్మ సంబంధమైన స్వాతంత్ర్యములో వారి హృదయమందు ఎలాగ లేకపోయినారు? స్థిరులుగా లేకపోయినారు. మనము హృదయమందు స్థిరులుగా ఉండాలి అంటే అక్కడ ఒక మాట చెప్పినాడు, ప్రభువు రాకడ సమీపముగా ఉన్నది కనుక మీరేం చేయాలండి? ఓపిక, సహనము కలిగి ఉండాలి. ఒక కోణంలో ప్రభువునందు మనం స్థిర హృదయం కలిగి ఉండాలి అంటే మనకి సహనం అవసరం, ఓపిక అవసరం. ఈ సహనము ఓపిక లేకపోతే మనం ఏమైపోతామయ్యా అంటే స్థిర హృదయము ఉండలేము. ఈ సహనము ఏ విషయంలో కావాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ప్రేమతో ఒకరిని ఒకడు సహించుచు. కాబట్టి సహనం అనేది ఎక్కడ ఉండాలి అంటే ఒకరి ఎడల ఒకరికి. ఈ మాట ఎవరి మధ్య సంబోధిస్తాం? ఒకరికి ఒకరు, ఒకరి కోసం ఒకరు, ఒకరి ఎడల ఒకరు అనే మాట ఎవరి మధ్య ఉపయోగిస్తాం చెప్పండి? వెరీ గుడ్, పెళ్ళి కాకపోయినా చక్కగా జవాబు చెప్పారు. ఎవరి మధ్య ఈ మాట ఎక్కువగా ఉపయోగిస్తామయ్యా అంటే భార్యాభర్తల మధ్య. ఒకరి ఎడల ఒకరికి ఏం కలిగి ఉండాలంటండి? సహనం. ఈరోజు భార్యాభర్తలకి ఏమి లేదయ్యా అంటే ఒకరి ఎడల ఒకరికి సహనం లేదు. సంసారం అంతా ఈరోజు సతాయించేదిగా ఉంటా ఉంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు వారు నీకు ఇచ్చిన స్వాతంత్ర్యము భూమి మీద ఆశీర్వాదకరంగాను, నిర్ణయకాల సమయంలో నిత్యత్వంలో ఆ నిత్య స్వాస్థ్యమును నీవు స్వతంత్రించుకునే విధముగాను ఉండాలి అంటే, మరలా దాస్యం అనే కాడి క్రిందకి వెళ్లకుండా ఉండాలి అంటే స్థిర హృదయము కావాలి. ఈ స్థిర హృదయము కావాలి అంటే మనకి సహనము అవసరం. ఈ సహనము ఎక్కడ ఉండాలంటే మొదట భార్యాభర్తల మధ్య కుటుంబములో అవసరం. రెండవది ఒకరిని ఒకరు అనే మాట ఎవరి మధ్య ఉపయోగిస్తారు? ఒకటేమో భార్యాభర్తల మధ్య ఉపయోగిస్తారు. రెండవది ఎవరి మధ్య ఉపయోగించవచ్చు? ఫ్రెండ్స్ మధ్య ఉపయోగించవచ్చు. ఇంకా సిబ్లింగ్స్, తోబుట్టువుల మధ్య ఉపయోగించవచ్చు. ఈరోజు తోడబుట్టిన వారు ఎలా ఉన్నారండి? ఒకరినొకరు సహించుకుంటున్నారా? ఒకరినొకరు ఖర్చుకుంటున్నారా?
ఒకరి ఎడల ఒకరికి సహనం కోల్పోతూ ఉన్నారు. అందుకనే దేవుడిచ్చిన ఆత్మ సంబంధమైన స్వాతంత్ర్యమును వారు అనుభవించలేక మరలా దాస్యం అనే కాడి క్రిందకి వెళుతూ ఉన్నారు. ఇంకా ఈ మాట ఒకరిని ఒకరు అనే మాట ఇంకెక్కడ సంబోధించవచ్చు, ఎక్కడ ఉపయోగించవచ్చు? సంఘం. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఎక్కడ ఉపయోగించవచ్చండి? సహ విశ్వాసుల మధ్య, తోటి విశ్వాసుల మధ్య. మనమందరం ఎవరమయ్యా అంటే వీఆర్ ఆల్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ వయసులో ఉన్నా, ఎప్పుడు మనము క్రీస్తులో స్వతంత్రులుగా చేయబడినామో మనమందరం ఎవరమండి? సహోదరులం, సహోదరీలం, దేవుని సంఘం. ఈ దేవుని సంఘం అయి ఉన్న దేవుని ప్రజలమైన మన మధ్య ఒకరి కోసం ఒకరిని ఒకరము ఏం చేసుకోవాలా? సహించుకోవాలి. అప్పుడు మనలో స్థిర హృదయం ఉంటుంది. ఇది ఒక కోణం, స్థిర హృదయం రావడానికి. మరొక కోణం ఏమిటంటే, దావీదు జీవితాన్ని చూస్తే, దావీదు ఏలా లోయలో ఇజ్రాయేలీయుల రాజుని సైన్యాన్ని 40 దినాలు ఫిలిస్తీయుల యొక్క నాయకుడైనటువంటి ఫిలిస్తీ తరపున యుద్ధ భూమిలోనికి వచ్చినటువంటి గొల్లియాతు 40 దినాల్లో ఎవరు వస్తారో రండి అని సవాలు విసురుతుంటే వాళ్ళందరూ వాడిని చూసి వీరి గుండెలు ఏమైపోయినాయి? అవిసిపోయినాయి, భయానికి గురయ్యారు. అక్కడికి వెళ్ళాడు. అన్నదమ్ముల యొక్క యోగక్షేమం తెలుసుకోవడం కోసం తండ్రి చేత పంపబడినటువంటి 17 ఏళ్ల ప్రాయంలో ఉన్న దావీదు, వాడిని చూసి దావీదుకి గుండె చెదరలా, స్థిర హృదయం కలిగి ఉన్నాడు. ఆ యుద్ధ భూమిలో విజయం పొందడానికి, స్థిర హృదయం కలిగి ఉండడానికి యుద్ధ భూమికి రాకమునిపే దావీదు అరణ్యములో తన గొర్రెల మందను కాస్తున్నప్పుడు దావీదు సింహాన్ని చంపాడు, ఎలుగుబంటిని చంపాడు. గుండె ధైర్యము కలిగి ఉన్నాడు. ఇంకా సింహపు నోట్లో నుండి మేకపిల్లను ఏం చేసినాడండి? రక్షించినాడు. మేకపిల్ల చచ్చిపోలేదు, దావీదుకి ఏం కాలేదు, సింహము నోట్లో నుంచి మేకపిల్లను రక్షించాడు. ఇప్పుడు ఆ సంగతి వాళ్ళ మమ్మీకి చెప్పలా, వాళ్ళ డాడీకి చెప్పలా, వాళ్ళ అన్నమ్మలకు చెప్పలా, తోటి గొర్రెల కాపులకి ఎవరికి చెప్పలా. పొరపాటున మన ఇంట్లో బల్లిని చంపామనుకోండి, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెబుతామా చెప్పమా? కక్కురోచ్ అదేంటిది బొద్దింకని చంపామనుకోండి, ఈ పిల్లలకి పెద్దోళ్ళకి అందరికీ చెబుతాం. ఇక ఎలుక పాము అయితే అబ్బో ఆ ప్రచారం మామూలుగా ఉండదు. సింహాన్ని చంపినా, ఎలుగుబంటిని చంపినా దావీదు ఎప్పుడు ఎక్కడా కూడా చెప్పలేదు. కారణం ఏంటంటే దాన్ని జయించడానికి దేవుడే అని దేవుణ్ణే స్తుతించాడే తప్ప. అందుకని యెహోవా నా బలము అని పాట పాడాడు. ఎప్పుడు చెబుతున్నాడయ్యా అంటే, ఆ గొల్లియాతును చూచి వీళ్ళందరూ గుండె నీరు గారిపోతుంటే స్థిర హృదయం కలిగిన వాడై సౌలు దగ్గరికి వెళ్ళి, రాజా, జీవం కలిగిన దేవుని ఎదుటి సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడని యుద్ధ భూమిలోనికి వెళుతున్నాడు దావీదు. ఈ యుద్ధ భూమిలో గొల్లియాతును జయించడానికి ముందు దావీదు దేనిని జయించాడండి? సింహాన్ని జయించాడు. అడవిలో దేన్ని జయించాడండి? ఎలుగుబంటిని జయించాడు. సింహము దేనికి పోలికగా ఉందంటే, ఈ లోక సంబంధమైన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని అపవాదిని జయించి జయ జీవితం ఎవరిలో ఉంటుందో వారు స్థిర హృదయము ఉంటుంది. ఎలుగుబంటి దేనికి పోలికగా ఉన్నదయ్యా అంటే, ఎలుగుబంటి ఏ రంగులో ఉంటుంది? ఎర్రగా ఉంటుందా, బులుగ్గా ఉంటుందా, నల్లగా ఉంటుందా? నలుపు దేనికి పోలికయ్యా అంటే పాపాన్ని జయించాడు. ఎవరైతే అపవాదిని, పాపాన్ని జయించిన రక్షణ అనుభవం కలిగి ఉంటారో వారు దేవుని యందు స్థిర హృదయం కలిగి ఉంటారు. ఎవరైతే ఈ 2 సుగుణాలు ఉంటారో, ఒకటేమో సహనము, రెండేమో సమస్యలో గుండె చెదిరిపోకుండా ధైర్యంగా ఉండటం. ఇది నేను మానవుణ్ణి అపవాది ఏం చేస్తుందంటే, రక్షించబడిన వాడిని మైండ్ గేమ్ ఆడుతూ ఉంది. భౌతికంగా, ఫిజికల్గా అటాక్ కావట్లేదండి. మైండ్ గేమ్, మానసికంగా ప్రతి విశ్వాసి మీద అపవాది దాడి చేస్తూ ఉంది. ఆ అపవాది తీసుకొస్తున్నటువంటి ఆలోచనలను నువ్వు జయించడానికి యేసుక్రీస్తు వారి ద్వారా స్వతంత్రాలు గనక నీవు అయినట్లయితే నీ హృదయం ఏమై ఉంటుంది? స్థిర హృదయం కలిగి ఉంటుంది. ప్రభువు రాకడ సమీపంగా ఉంది గనక ఎవరైతే స్థిర హృదయం కలిగి ఉంటారో నిత్యత్వంలో దేవుడు వారి కొరకే సిద్ధపరిచిన స్వాస్థ్యమును వారు స్వతంత్రించుకుంటారు. కాబట్టి మొదటిది మనం స్థిరంగా ఉండవలసింది ఏమిటయ్యా అంటే హృదయం. మన హృదయంలో విచారం ఉన్నది, మన హృదయంలో దిగులు ఉన్నది, మన హృదయంలో భయం ఉన్నది, మన హృదయంలో రహస్య పాపం ఉన్నది, మన హృదయంలో కలవరం ఉన్నది, మన హృదయము పాడైపోయినది, మన హృదయము మన చేయి దాటిపోతా ఉన్నది.
అందుకనే దేవుడు మానవుడిని ఏమని అడుగుతున్నాడంటే, ఆస్తిపాస్తులు ఏం అడగట్లేదు, కానీ నా కుమారుడా నీ హృదయము నాకేమో. ఎవరైతే దేవునికి హృదయం ఇచ్చి ఆ దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా స్వాతంత్ర్యంలోనికి వస్తారు. భారతదేశం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటా ఉంది. సుమారుగా ఈ కాంతి, ఈ వెలుగు చూడండి, ప్రతి సిటీలో ఈ డివైడర్కి ఇండియా ఫ్లాగ్ రంగు లైటింగ్ వేస్తూ ఉన్నారు. ఇది ఎన్ని రోజులు ఉంటుంది అంటే జనవరి 26వ తేదీ వరకు ఖచ్చితంగా ఉంటుంది. రిపబ్లిక్ డే నుంచి ఇండిపెండెన్స్ డే వరకు. తెనాలి పట్టణంలో నేను చూశాను, సంవత్సరం అంతా ఉంది. ఈ సంవత్సరం ఆగస్టు 15కి వేస్తే వచ్చే సంవత్సరం ఆగస్టు 15కి వచ్చే వరకు కూడా ఉంది. అయితే ప్రియమైన సహోదరి సహోదరుడా, స్వాతంత్ర్యం వచ్చింది, కానీ భూమి మీద భారతదేశంలో ఆడకూతురికి భద్రత లేకుండా పోయింది. 9 నెలల పసికందు నుంచి 90 సంవత్సరాల వృద్ధాప్యంలో ఉన్న ఆడకూతురికి ఏమైనా భద్రత ఉందండి? స్వాతంత్రం వచ్చిందని సంబరాలు చేసుకుంటున్నాం, కానీ స్వాతంత్రం యొక్క స్వాచ్ఛమును అనుభవించలేకపోతున్నాం. అలాగే యేసుక్రీస్తు వారి ద్వారా స్వాతంత్రం పొందినటువంటి మనము ఆ యొక్క స్వాచ్ఛం ఎప్పుడు పొందుకుంటామంటే, స్థిర హృదయము కలిగి ప్రభువు రాకడ సమీపించినప్పుడు, ప్రభువు రాకడలో పాల్పంపులు పొందిన వారమై వారి యొక్క సహనమును బట్టి, వారి యొక్క సమస్యలో వారు జయించిన జయ జీవితమును బట్టి దేవుడు వారికి నిత్యత్వంలో బహుమానము, స్వాచ్ఛము ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. అది మనం పొందుకోవడానికి మొదట స్థిర హృదయము కలిగిన వారమై ఉండాలి. రెండోది చూడండి, మనము ఏ విషయంలో స్థిరముగా ఉండాలట? 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నవి ఎరిగి విశ్వాసమందు స్థిరులై. చాలండి. రెండవది ఏ విషయంలో స్థిరంగా ఉండాలయ్యా అంటే విశ్వాసమందు స్థిరులై ఉండాలి. మొదటిది హృదయమందు స్థిరులై ఉండాలి. హృదయమందు స్థిరులై ఉండాలి అంటే 2 లక్షణాలు. 1 సహనము, 2 సమస్యలో నిబ్బరము. సమస్య వచ్చినప్పుడు దేవునికి దూరం కాకూడదు. సమస్య వచ్చినప్పుడు భయానికి గురి కాకూడదు. సమస్యలో ఉన్నప్పుడు గొల్యాతును చూడకూడదు. దావీదు ఎవరని చూసినాడు? దేవునిని చూసినాడు. అలాగే ప్రియమైన సోదరి సోదరుడా, నీ జీవితంలో అనేక రకాలైన శ్రమలలో సహనమును, అనేక రకాలైన సమస్యలలో ప్రభువుని చూచి స్థిర హృదయం కలిగి ఉన్నట్లయితే నిజమైన స్వాతంత్రముతో నీవు దేవుడు నీకు ఇచ్చే స్వాచ్ఛమును స్వతంత్రించుకుంటావు. అందుకొరకు స్థిర హృదయం కలిగి ఉండాలి. రెండవది విశ్వాసమందు స్థిరులై ఉండాలి. విశ్వాసం అనగానే మనకి బైబిల్లో గుర్తొచ్చే వారి పేర్లు చెప్పండి. వెరీ గుడ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా ఇవ్వబడింది కదండి. విశ్వాస వీరుల జాబితాలో మొదటి విశ్వాసి ఎవరట? విశ్వాస వీరుల జాబితాలో మొదటి విశ్వాసి హేబేలు. వెరీ గుడ్. మొదటి విశ్వాసి ఎవరయ్యా అంటే హేబేలు. రెండో విశ్వాసం ఎవరయ్యా అంటే హానోకు. మూడో విశ్వాసం ఎవరయ్యా అంటే నోవహు. నాలుగో విశ్వాసం ఎవరయ్యా అంటే అబ్రహాము. ఐదో విశ్వాసం ఎవరయ్యా అంటే అబ్రహాం తర్వాత ఇస్సాకు. ఆరో విశ్వాసం ఎవరయ్యా అంటే యాకోబు. ఏడో విశ్వాసం ఎవరయ్యా అంటే మోషే. ఆ తర్వాత ఇంకను ఏమి చెప్పగలను, సమయం నాకు సరిపోదు గనక అనేకులు ఉన్నారు. అయితే ఇంతమంది విశ్వాసులలో విశ్వాసులకు తండ్రిగా ఎవరు ఆ స్థానాన్ని పొందుకున్నారయ్యా అంటే అబ్రహాము. ఆదికాండం 12వ అధ్యాయంలో మెసొపొతామియాలో మహిమ కలిగినటువంటి దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమయ్యి అబ్రహాముని తాను చూయించిన స్థలానికి వెళ్ళడానికి రమ్మని పిలిచాడు. అబ్రహాము బయలుదేరేటప్పుడు ఎంతమంది బయలుదేరారు? అబ్రహాము భార్య అయిన షారా, వీరిద్దరూ బయలుదేరారు. వీరిద్దరూ బయలుదేరుతున్నప్పుడు అబ్రహాము సహోదరుడైనటువంటి లోతు భార్య, లోతు యొక్క పిల్లలు బయలుదేరారు కదండి.
ఇప్పుడు వీళ్ళు కుటుంబంగా బయలుదేరుతున్నప్పుడు వీళ్ళతో పాటు ఇంకెవరు బయలుదేరారు? అబ్రహాము ఇంట పుట్టి అలవర్చబడిన పనివారు ఎంతమంది? 318 మంది బ్రదర్స్ యుద్ధ భూమిలో ఉండేవారు. ఇప్పుడు 318 మంది విశ్వాస యుద్ధ భూమిలో ఉన్న యోధులైతే వీళ్ళకి సిస్టర్స్ ఉంటారు కదా, పెళ్ళైన వాళ్ళు ఎంతమంది? వాళ్ళు 318 మంది. మొత్తం కలిపితే ఎంతమంది? 618 రోజులు 36, 636 మంది. వాళ్ళకి 2 పిల్లలు అనుకోండి. ఆ రోజుల్లో ఫ్యామిలీ ప్లానింగ్ లేదు, అయినా 2 పిల్లలు అనుకోండి. ఇప్పుడు వాళ్ళు పిల్లలు ఎంతమంది ఉంటారు? 636 మంది ఉంటారు. భార్యాభర్తలు 636 మంది, పిల్లలు 636 మంది, మొత్తం కలిపి ఎంతమంది? 1272 మంది. వీళ్ళు ఎవరయ్యా అంటే అబ్రహాము పనివారు. లోతు పనివారు ఉన్నారా లేదా? లోతు పనివారికి అబ్రహాం పనివారికి జగడం వచ్చింది, వైరం వచ్చింది. వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు? సుమారుగా లెక్క లేదు కానీ సుమారుగా ఇంచుమించు అటు ఇటుగా అంతే మంది ఉండొచ్చు. అప్పుడు మొత్తం ఎంతమంది పనివారు? 2400 లేదా 2500 మంది. అబ్రహాము దేవుడు పిలిస్తే బయలుదేరుతుంటే అబ్రహాము షారా వెనక ఎంతమంది వస్తున్నారండి? 2500 మంది వస్తున్నారు. ఇప్పుడు దారిలో షారమ్మ అబ్రహాము చెవిలో ఏమని అడగాల? నా యజమానుడా, ఇంతమంది వస్తున్నారు, వీళ్ళకి టిఫిన్ ఏం చేసి పెట్టాలి? వీళ్ళందరికీ కడుపు నింపాల్సిన బాధ్యత ఎవరిది? వీళ్ళందరినీ పరామర్శించవలసిన బాధ్యత ఎవరిది? వీళ్ళందరి యోగక్షేమం చూడవలసిన బాధ్యత ఎవరిది కదండి? అప్పుడు షారమ్మ మాట అడిగితే అబ్రహాం ఏం కావాలా అడిగిందండి? షారమ్మ అడగలేదు, అబ్రహాము అడగలేదు. ఇంతమంది అబ్రహాము దేవుడు పిలుస్తున్నప్పుడు వస్తే వాళ్ళందరినీ పోషించేవాడు, వాళ్ళందరినీ సంరక్షించేవాడు, వాళ్ళందరి విషయంలో మేలు న్యాయము చేయవాడు. ఎవరని నమ్మాడు అబ్రహాము? దేవుడని నమ్మాడు. అందుకని అబ్రహాము 15వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది, అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అందుకని అబ్రహాము విశ్వాసులకు ఏమైనాడు? తండ్రి అయినాడు. ప్రియమైన సోదరి సోదరుడా, మన జీవితంలో కూడా ఇట్టి విశ్వాసమందు స్థిరముగా ఉన్నట్లయితే ఆదికాండం 50:20 రాయబడింది, భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించుదను. వారికి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం భోజనంతో పాటు వారు నివాసం ఉండటానికి, వారికి నీరు త్రాగడానికి, వారి అవసరాలన్నీ దేవుడే తీర్చేవాడని దేవుని యందు అబ్రహాము ఏముంచినాడు? విశ్వాసం ఉంచినాడు. అందుకనే రహస్య రాకడలో సంఘం ఎత్తబడేంత వరకు క్రైస్తవ సమాజంలో ఉన్న విశ్వాసులైన వారందరికీ అబ్రహాం ఏమైనాడయ్యా అంటే తండ్రి అయినాడు. లూకాసు వార్త 13వ అధ్యాయంలోను, లూకాసు వార్త 16వ అధ్యాయంలోను, లూకాసు వార్త 19వ అధ్యాయంలోను బైబిల్లో వ్రాయబడిన మాట ఏమిటంటే, ఈమెయు అబ్రహాము కుమార్తె, ఇతడును అబ్రహాము కుమారుడే, తండ్రివైన అబ్రహామా. రహస్య రాకడలో సంఘం ఎత్తబడేంత వరకు భూమి మీద యేసుక్రీస్తు వారి ద్వారా ఆత్మ సంబంధమైన స్వాతంత్ర్యంలోకి వచ్చిన ప్రతి విశ్వాసిని విశ్వాసములో స్థిరముగా ఉంచడానికి విశ్వాసులకు తండ్రిగా ఎవరున్నారయ్యా అంటే అబ్రహాము. అనేక పర్యాయాలు మనం కురింగిపోతాం. నా మటుకు నేను కూడా ఎన్నోసార్లు కురింగిపోయాను. దేవుని వాక్యం బలపరుస్తూ దేవుని ప్రజలైన వారు ఆయా సమయాలలో చేరి వచ్చి ధైర్యపరుస్తూ ఉంటే తిరిగి విశ్వాసంలో స్థిరముగా ఉండటానికి, లేకపోతే ఈ ప్రతికూల పరిస్థితుల్లో ఎలా, ఈ ప్రతికూల పరిస్థితుల్లో పోషించబడటం ఎలా, ఈ ప్రతికూల పరిస్థితుల్లో సేవ చేయటం ఎలా, ఈ ప్రతికూల పరిస్థితుల్లో సువార్త ప్రకటించడం ఎలాగూ, ఈ ప్రతికూల పరిస్థితుల్లో ప్రభువుకి అంగీకారంగా ఉండడం ఎలాగూ. అబ్రహామును పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో అబ్రహాముకి దేవుడు చెప్పలేదు. దేవుడు రమ్మన్నాడు, వచ్చాడు. ఇది నా ప్రభు అయిన దేవుని పిలుపు నీకు నాకు అందగా నేను మనము యేసుక్రీస్తునందు ఆత్మ సంబంధమైన స్వాతంత్రం పొంది ఆయన ఆత్మానుసారముగా ఆయన ఆత్మ నడిపింపును బట్టి విశ్వాసమందు స్థిరులమై ఉన్నట్లయితే అబ్రహాముని పాత నిబంధనలోనే విడిచిపెట్టలేదండి. కొత్త నిబంధన మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే అబ్రహాముతోనే ఆరంభించాడు పరిశుద్ధాత్మ దేవుడు. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి అనగా
అనగా అబ్రహాము విశ్వాసమందేమైనాడు, స్థిరముగా ఉన్నాడు. ప్రియమైన సోదరి సోదరుడా, నీవు నేను మనము కూడా విశ్వాసములో ఏముండాలంటే స్థిరముగా ఉండాలి. అందుకనే లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనంలో ఒక చక్కని మాట వ్రాయబడింది. మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసులలో విశ్వాసము కనుగొనునా. యేసుక్రీస్తు వారి యందు విశ్వాసము రక్షించబడినప్పుడు ఉండడం కాదండి, రక్షించబడినప్పుడు ఉండడం మాత్రమే కాదు, రహస్య రాకడలో సంఘం ఎత్తబడేంత వరకు, నేటి నుండి రహస్య రాకడలో సంఘం ఎత్తబడేంత వరకు విశ్వాసులలో విశ్వాసమును స్థిరముగా ఎవరిలో అయితే దేవుడు చూడగలుగుతాడో వారిని పరలోక రాజ్యంలోనికి తీసుకుని పోయి ఆత్మ సంబంధమైన స్వాతంత్రం ద్వారా వారికిచ్చే స్వాస్థ్యమును దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. నిన్ను నాకు ఇంత కేజీ విశ్వాసం ఉందని చెప్పుకుంటే నిన్నటిది నాకు అవసరం లేదంటాడు. మనిషి కుమారుడు వచ్చే సమయానికి మనలో ఏముండాలా, విశ్వాసం ఉండాలి. అనగా నిన్న ఉంచిన విశ్వాసం మంచిదే, అయితే అది సరిపోదు. ఈ రోజు నుంచి రహస్య రాకడలో సంఘం ఎత్తబడేంత వరకు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఆ గడియ వరకు మనము విశ్వాసములో ఎలా ఉండాలండి, స్థిరముగా ఉండాలి. అందుకనే పౌలు అపోస్తలుడు తిమోతికి పత్రిక రాస్తూ అవసాన కాలమందు ఏమంటున్నాడంటే 4:7 విశ్వాసమును కాపాడుకున్నాను, నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకు. ప్రియమైన సోదరి సోదరుడా, మన జీవితంలో కాపాడుకోవాల్సింది ఏమిటయ్యా అంటే విశ్వాసం. మన జీవితంలో స్థిరపరచుకోవాల్సింది ఏమిటయ్యా అంటే విశ్వాసం. విశ్వాసమందు మనం ఏమై ఉండాలా, స్థిరముగా ఉండాలి. నీ అనుకూల పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో, నీ ఆరోగ్య పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, నీ కలిమిలో, నీ లేమిలో, నీకు వస్తున్న నిందలో, అవమానంలో, బాధలో, అన్ని సమయాలలో, అన్ని వేళల విశ్వాసం అందు ఎప్పుడైతే స్థిరముగా ఉంటామో ప్రభు అయిన దేవుడు ఏమంటున్నాడంటే, కుమారి నీ విశ్వాసం చొప్పున నీకు కలుగునుగాక. అబ్రహాము ఏ విశ్వాసం అయితే ఉంచాడో ఆ విశ్వాసం చొప్పున అబ్రహాముకి కలిగినది. ఇది నీవు నేను మనం కూడా ఏ విశ్వాసం అయితే దేవుని యందు ఉంచగలుగుతామో ఆ విశ్వాసం చొప్పున దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం విశ్వాసం అందు రెండవదిగా స్థిరులమై ఉండాలి. 2 విషయాలు చూసాం. మొదటిది ఏ విషయంలో స్థిరంగా ఉండాలి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ప్రకారము స్థిర హృదయము కలిగి ఉండాలి, లేక హృదయం అందు స్థిరముగా ఉండాలి. రెండవది 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం 18వ వచనం ప్రకారం 9వ వచనం ప్రకారము విశ్వాసములో స్థిరముగా ఉండాలి. 3వది చూస్తాం రండి. ఏ విషయంలో స్థిరంగా ఉండాలంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను, సమస్త ఉపదేశములోను, సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. సమస్త జ్ఞానములోను మరియు అదే మాట అక్కడ సమస్త ఉపదేశములోను, జ్ఞానములోను ఐశ్వర్యవంతులు. ఇటు ఐశ్వర్యములోనికి మనము ఇహమందు పరమందు రావాలి అంటే దేవుడు నిన్ను ప్రేమించి నీకు అందిస్తున్న ఉపదేశమును నీవు అందుకనే ఈరోజు వాక్యం కోసం దేవుని ప్రజలైన వారు పరితపిస్తున్నారు. వాక్యంగా దొరకట్లేదు. ఎక్కడ చూసినా కానీ కల్పనా కథలు ఎక్కువైపోతూ ఉన్నాయి. వాక్యానికి చోటు ఇవ్వట్లేదు. వాక్యం వారికి అవసరం లేదంటున్నారు. అయితే ప్రియమైన సోదరి సోదరుడా, యేసుక్రీస్తు వారి ద్వారా స్వాతంత్ర్యం పొందిన నీవు నిత్య రాజ్యములో నీ కొరకై ఇచ్చిన స్వాస్థ్యమును స్వతంత్రించుకోవాలి అంటే ప్రభువు రాకడ సమీపముగా ఉన్నది గనక మరలా దాస్యం అనే కాడి క్రిందకి వెళ్లకుండా స్థిరముగా ఉండాలి అంటే 3వది ఏ విషయంలో స్థిరంగా ఉండాలయ్యా? ఇక్కడ వ్రాయబడింది, క్రీస్తునందు నీ నామన సాక్ష్యం.
ఎప్పుడైతే క్రీస్తునందు మన సాక్ష్యములో స్థిరముగా ఉంటామో అప్పుడు దేవుడు నీకు ఇస్తున్న ఉపదేశములోను జ్ఞానములోను భూమి మీద నిన్ను ఐశ్వర్యవంతురాలుగా చేస్తాడు. జ్ఞానం ఏం చేస్తుందయ్యా అంటే, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును. ప్రియమైన సోదరి సోదరుడా, ఎవరైతే యేసుక్రీస్తు వారి ద్వారా ఈ స్వాతంత్ర్యంలోనికి వస్తారో వారు వారి ఇంటిని ఆరని అగ్నిగుండం నుంచి ఏం చేస్తారు? తప్పించుకొని. ఇక్కడ చూడండి, ముందు మన షారక్ ఉంది, ఆమె తన ఇంటి వారందరినీ రక్షణలోనికి తీసుకొని రాగలిగింది ప్రభువును బట్టి. ఇప్పుడు ఆమెకు ఒక శుభప్రదమైన నిరీక్షణ, సాక్ష్యం ఇవ్వగలదు. అలాగే ఇక్కడ ఉన్న సిస్టర్స్ కూడా వారు వారి కుటుంబాలను అందరినీ రక్షణలోనికి, ఎక్కడైతే దెబోరా అక్క గురించి అయితే, అక్క మాకు 3-4 మగపిల్లలు ఉన్నారు, అయితే 4-5 ఆడపిల్లలు ఉన్నారు, మీలాగా మేము మీ పిల్లవాళ్ళలాగా మేము పెంచలేకపోయామని బాధపడేవాళ్ళు ఉన్నారు. దేవుని యొక్క స్వాతంత్రంలోనికి నీవు నేను మనము ఎప్పుడైతే రాగలుగుతామో దేవుని కొరకు పొందే సాక్ష్యమును కూడా. అలాగే ఎస్తేరు అక్క ఉంది, వారు దేవుని మహాకృపను బట్టి వాళ్ళు 4, ఇదిగో పిల్లలు 2 ఇక్కడే కూర్చున్నారు. అలాగే ఇప్పుడు జెరుషా ఉంది, కుటుంబం అంతా తల్లి యొక్క విశ్వాసమును బట్టి, తల్లి నడిచినటువంటి ఆత్మీయమైన మార్గమును బట్టి కుటుంబం అంతా రక్షణలోనికి రావడానికి సాక్ష్యం ఉంది. ఎందుకంటే జ్ఞానమందు మనం ఏమవుతున్నాము? ఐశ్వర్యవంతులం. జ్ఞానమందు ఐశ్వర్యవంతంటే జ్ఞానవంతురాలు తన ఇంటిని ఇల్లు కట్టుకోకుండా, ఇంట్లో వాళ్ళని రక్షణలోనికి తెచ్చుకోకుండా ఎంత ఐశ్వర్యం భూమి మీద సంపాదించుకుంటే మనతో వస్తుందండి? రాదు. ఈ లోకంలో ఎంత ధనవంతుడైన తిమోతికి పౌలు పత్రిక రాస్తూ అంటాడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం? ప్రియమైన సోదరి సోదరుడా, క్రీస్తుని గూర్చిన సాక్ష్యము, నీవు జ్ఞానములో ఐశ్వర్యవంతుడు కావాలా? క్రీస్తుని గూర్చిన సాక్ష్యము నీవు ఉపదేశములో, అనగా నీవు వినుచున్న, నీకు అందిస్తున్న దైవ వర్తమానం నీ హృదయములో ఫలింపులోనికి రాగలిగినట్లు, నీవు వినిన వాక్యము నీకు అర్థం కాగలిగినట్లు అట్టి ఉపదేశం చేసే బోధకులు, సేవకులను మనము కలిగి ఉండాలా? నేను సాక్ష్యం ఇవ్వగలుగుతాను. సండే స్కూల్లో మా సండే స్కూల్ టీచర్స్ చెప్పిన పాటలు, ఆ వాక్యం ఇప్పటికీ నాకు గుర్తు. యవన కాలంలో యూత్ మీటింగ్లో ఉన్నప్పుడు నేర్చుకున్న వాక్యం ఇప్పటికీ నాకు గుర్తు. ఏ దైవ సేవకుల దగ్గర అయితే ఉపదేశం పొందుతూ వచ్చినానో ఆ ఉపదేశమును దేవుని దగ్గర ధ్యానిస్తూ, నేర్చుకుంటూ, అన్వయించుకుంటూ, దేవుని కృపను బట్టి ఆయన ద్రాక్షవనమును కాసే కృపను నాకు కూడా ఇచ్చినాడు కనుక నాకు అప్పగించిన మందను చిన్నబిడ్డలు మొదలుకొని నిండు వృద్ధాప్యంలో ఉన్నవారు, చదువుకున్నా చదువుకోలేకపోయినా, ఉద్యోగం లేకపోయినా, వారి స్థితిగతులు ఈ లోకంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రతి వారికి ఆత్మ సంబంధమైనటువంటి బంధముతో అర్థమవునట్లు 4 ఆత్మీయమైన మాటలు ఉపదేశించే ధన్యతను దేవుడిస్తూ వచ్చాడు. పల్నాడు ప్రాంతంలో జాన్పాడు అనే గ్రామంలో సేవ చేస్తూ వచ్చాం. అక్కడి నుంచే వచ్చారు. అక్కడ అనేక మంది చదువు లేని వృద్ధాప్యంలో ఉన్న పెద్దవారు, ఒక్కొక్కరు వయసు ఎంత ఉంటుంది అంటే 60-70 సంవత్సరాలు ఉంటుంది. వాళ్ళందరూ దగ్గరకు వచ్చి అయిపోయిన తర్వాత తల్లిలాగా వచ్చి బిడ్డని తల్లి కౌగిలించుకున్నట్టుగా కౌగిలించుకొని, అమ్మ అన్నయ్య కడుపు నిండా దేవుని మాటలు ఉన్నాయి, చదువు లేని మాకు కూడా అర్థమవుతుందని వాళ్ళు ఏం చేసేవారంటే మిరపకాయ తోటలో మిరపకాయలు కోయటానికి వెళ్ళినప్పుడు చాలల్లో, పత్తి చాలల్లో ఈ చదువు లేని వృద్ధాప్యంలో ఉన్న తల్లులు వాళ్ళకి వాక్యం చెప్తే దేవుని మందిరానికి వచ్చారు. ప్రియమైన సోదరి సోదరుడా, క్రీస్తుని గూర్చిన సాక్ష్యం నా సొంత మాట కాదండి. 1 కొరింథీ 1:5 ప్రకారము ఉపదేశంలోను జ్ఞానంలోను నీవు నేను మనం ఏం కావాలని దేవుని యొక్క సాక్ష్యం అంటే ఐశ్వర్యవంతులం కావాలా? కొద్ది దినాలు ఈ యవనస్తులైన వారు కలిసి సహవాసం చేసి పరిచర్యలో వాడబడగలిగితే, పరిచర్యలోనికి రాగలిగితే నన్ను మించిన బోధకులుగా దేవుడు వారిని అభిషేకించి వాడుకుంటాడు. అదే జానపాడులో యవనస్తులైన వాళ్ళు ఇది నేను అక్కడికక్కడికి వెళ్ళి పరిచర్య చేస్తూ ఉంటే భాగ్యరాజానని గుర్తు చేస్తున్నారు అని అంటూ ఉంటారు. ఇప్పుడు వరకు దేవుని మహాకృపను బట్టి ఏ స్థలంలో సేవ చేస్తూ వచ్చినా అక్కడ కొంతమంది సేవకు సిద్ధపరిచేవాడిని, సంపూర్ణమైన సేవకు పంపించుట్లో, అలాగే దేవుని యొక్క పరిచర్యలో వాడబడేటట్లుగా ఉపదేశము వారికి చేయటానికి
ఉపదేశము వారికి చేయటండి. కర్లపాలెంలో సేవ చేస్తున్న మొట్టమొదటి సంఘం అది. అక్కడ యవన బిడ్డలు అందరూ డిగ్రీ పీజీ చేసే యవన బిడ్డలు, ఆడపిల్లలు, వాళ్ళందరూ ఆశ ఏంటంటే మా అన్న మా దగ్గరే కాదు, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పాలా, అందరూ కూడా ఈ వాక్యాన్ని మేము నేర్చుకున్నట్లు నేర్చుకోవాలా. వాళ్ళు ఎలా నేర్చుకున్నారయ్యా అంటే, బహిరంగ సువార్త అంటే ఇద్దరిద్దరు లైన్లో ఉండమంటే ఇద్దరిద్దరు లైన్లో ఉండేవాళ్ళు. వెళ్ళి వచ్చేంత వరకు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు. అన్న ఇలా చెప్పాడు ఇలానే ఉండాలా, వాక్యం ఎలా చెప్పింది ఇలానే ఉండాలా. ప్రార్థన అంటే నిలువ మోకాళ్ళ మీద ఉండేవాళ్ళు. అటుపక్క ఇటుపక్క షావుకారులు, వ్యాపారస్తులు చూసి ఇంత చిన్న వయసులో యవ్వన కాలంలో ఇంత భక్తి వైరాగ్యం కలిగి ఉన్నట్లుగా వీళ్ళని ఎవరినబ్బా నడిపించింది అని వచ్చి చూసి 3 దినాల ప్రత్యేకమైన సువార్తకు కావలసినటువంటి సహకారం అందిస్తూ వచ్చారు. క్రీస్తు మళ్ళా చదవండి అన్నమాట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఇదే నిజమైన స్వాతంత్ర్యం. అమ్మా, క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులు. ఓ ప్రియమైన సోదరి సోదరుడా, నీ ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన సత్యవాక్యం బైబిల్ను ఆధారం చేసుకొని చెప్పగలగాలి. నీ బిడ్డల భవిష్యత్తు చదువు విషయంలోనైనా, ఉద్యోగ విషయంలోనైనా, వ్యాపార విషయంలోనైనా, వివాహ విషయంలోనైనా, సంతానం కలిగే విషయంలోనైనా, నీ సమస్త విషయాలలో ఈ బైబిల్ని ఆధారం చేసుకొని నీకు నాకేం దొరకాలా? ఉపదేశము దొరకాలా. ఈ ఉపదేశంలో మనం ఏం కావాలయ్యా అంటే ఐశ్వర్యవంతులము కావాలా. అలా ఐశ్వర్యవంతులం అవటం వలన క్రీస్తునందు మనము సాక్ష్యము కలిగి ఉండటంలో స్థిరులం అవుతాం. కాబట్టి 3వది మనం ఏ విషయంలో స్థిరముగా ఉండాలయ్యా అంటే సాక్ష్యం. సాక్ష్యం అంటే ఏమిటంటే, కొంతమందిని సాక్ష్యం చెప్పమంటే ఏమంటారంటే, ఒకప్పుడు కత్తి తీసుకుని నాన్న పొడిచాను ఇప్పుడు మానేశాను అంటాడు, ఒకప్పుడు ఇన్ని సిగరెట్లు తాగాను ఇప్పుడు మానేశాను. ఇది కాదు సాక్ష్యం. సాక్ష్యం అంటే యేసుక్రీస్తు వారి ద్వారా నీవు స్వాతంత్రము పొంది, విడుదల పొంది, రక్షణ పొందిన తర్వాత సమస్త విషయములో ఉపదేశము, జ్ఞానములో ఐశ్వర్యవంతుల ఒకట సాక్ష్యం. ఇది బైబిల్ చెప్పే సాక్ష్యం. ఇది బైబిల్ నేర్పిస్తున్న సత్యం. ఏ విషయంలోనైనా నీకు జవాబు దేవుని వాక్యంలో దొరుకుతుంది. దేవుని వాక్యం అలా చెప్తే అలా చేయటమే మనము దేవుని కొరకు సాక్షిగా జీవించడం. దేవుని వాక్యానికి విరుద్ధంగా నా జీవితంలో ఏది ఉండటానికి వీల్లేదు. ఒకవేళ కనుక అలా ఉంటే వాక్యానికి విరుద్ధంగా మనము మరలా దాస్యం అనే కాడి క్రింద చిక్కుకుంటాం. అందుకని బైబిల్లో రాయబడింది, మూర్ఖులకు ఈ తరం వారికి మీరు వేరై. ఎందుకు ప్రత్యేకత అయ్యా అంటే రక్షణలో కొనసాగటానికి. ఎందుకు ప్రత్యేకత అయ్యా అంటే సాక్ష్యంలో కొనసాగటానికి. ఎందుకు ప్రత్యేకత అయ్యా అంటే స్వాతంత్ర్యము పొందిన వారమై నిత్యరాజ్యం యొక్క స్వాస్థ్యమును స్వతంత్రించుకోవడానికి. ఎందుకు ప్రత్యేకత అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పాపులలో చేరక ఎలాగున్నాడండి? ప్రత్యేకముగా ఉన్నాడు. దేవుడిచ్చిన కృపను బట్టి చెప్పగలను. ఆ చివరి కూర్చున్న సరోజిని మమ్మ దగ్గర నుంచి వృద్ధాప్యంలో, ఎంత వృద్ధాప్యంలో ఉన్న వారి దగ్గర నుంచి ఇక్కడ ముందు కూర్చున్న చిన్నపిల్లల వరకు ఖచ్చితంగా ఈ సహవాసమును, ఈ వాక్యోపదేశమును వెంబడిస్తూ ఉంటే నన్ను మించిన ఉపదేశకులుగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు, వారిని వాడుకుంటాడు. అట్టి దైవ జ్ఞానము దేవుడు వారికి ప్రసాదిస్తాడు. క్లాస్ టీచర్ సబ్జెక్ట్ మనకు బాగా చెప్తున్నారు అనుకోండి, క్లాస్ టీచర్ మనకేమవుతారండి? ఫేవరెట్ అవుతారు. స్కూల్లో చాలామంది టీచర్స్ ఉంటారు, కానీ ఒక్క టీచర్ అంటేనే మనకు ఫేవరు. ఎందుకని? ఆయన చెప్తే సబ్జెక్ట్ అర్థమవుతుంది. నేను కాలేజీలో కొంతకాలం లెక్చరర్గా పనిచేస్తూ వచ్చాను. ఏ గ్రూపులో ఉన్న స్టూడెంట్స్ అయినా సరే నేనంటే ప్రేమిస్తారు. ఎందుకో తెలుసా? వాళ్ళ క్లాస్ టీచర్కి కూడా అంత విలువ ఎవరు? ఎందుకంటే వాళ్ళకి మోరల్ వాల్యూస్, వాళ్ళ మమ్మీ డాడీ విషయంలో వాళ్ళు ఎలా ఉండాలా, వాళ్ళ యవ్వన కాలంలో వారి జీవితాన్ని ఎలా కాపాడుకోవాలా, వాక్యాన్ని క్రోడీకరిస్తూ వాక్యముగా కాకుండా వాక్యం యొక్క భావము యవ్వన కాలంలో వారికి దొరికేటట్లుగా చెబుతూ వస్తే ఏ గ్రూప్ స్టూడెంట్స్ అని ఇప్పటికీ ప్రేమిస్తారు. అది సాక్ష్యం. క్రీస్తు కొరకు నీవు నేను కూడా నాకు ఉపదేశం చేసిన దైవ సేవకుల దగ్గర అటు సాక్ష్యం నేను చూశాను.
సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను నీవు ఐశ్వర్యవంతురాలు కావటమే క్రీస్తు కొరకు నీవు నేను మనము సాక్ష్యము. ఈ సాక్ష్యములు ఎలా ఉండాలా అంటే ఉపదేశములోను జ్ఞానములోను స్థిరముగా ఉండాలి. 3 విషయాలు చూసాం. 4 చూస్తాం రండి. మొట్టమొదటిది స్థిర హృదయము కలిగి ఉండాలి. రెండవది స్థిర విశ్వాసము కలిగి ఉండాలి. మూడవది స్థిరమైన సాక్ష్యము కలిగి ఉండాలి. 4 చూస్తామనండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15-18 వచనాలు. బుక్ ఆఫ్ ఎఫిషియన్స్ చాప్టర్ 3 verse 13-15. క్రీస్తు మీ హృదయములలో తన మహిమైశ్వర్యము చొప్పున ప్రేమయందు వేరుపారి స్థిరపడి. చాలండి. 4వదిగా ఏ విషయంలో స్థిరపడాలయ్యా అంటే ప్రేమయందు వేరుపారుటలో స్థిరపడాల. ఈ లోకంలో ప్రేమ చాలామంది దగ్గర ఉంటుంది, చాలామంది దగ్గర దొరుకుతుంది. అయితే నిజమైన ప్రేమ ఎలా ఉంటుంది అంటే ప్రేమయందు వేరుపారిన వారై ఉంటారు. ఆ ప్రేమయందు వేరుపారిన అనుభవంలో ఎవరైతే ఉంటారో కింద వ్రాయబడింది, ఆ దేవుని ప్రేమ ఎత్తు పొడవు లోతు వెడల్పు ఎంతో అది వారు గ్రహిస్తారు. ప్రేమ యందు వేరుపారడం అంటే ఎలాగంటే చూడండి, మనకి భూమి మీద అనేక రకాలైన చెట్లు ఉంటాయి. ప్రతి చెట్టుకి ఏముంటుందండి? వేరు ఉంటుంది. ఎక్కువ వేరు ఎక్కడున్న చెట్టుకు ఉంటుంది. ఎక్కువ వేరు ఎక్కడున్న చెట్టుకు ఉంటుందండి? కొండ మీద ఉన్న చెట్టుగా, కొండ కింద ఉన్న చెట్టుగా? కొండ మీద ఉన్న చెట్టుగా, కొండ కింద ఉన్న చెట్టుగా? ఎక్కువ వేరు. మీరు కొండ ఎప్పుడు ఎక్కలేదు, అందుకనే మాట అంటున్నారు. ఎక్కువ వేరు ఎక్కడ ఏ చెట్టుకు ఉంటుందయ్యా అంటే కొండ మీద ఉన్న చెట్టుకి. చూడండి, మీరు గమనించండి. గాలి తుఫానులు వచ్చినప్పుడు, ఈదురుగాలులు వచ్చినప్పుడు, పెనుగాలులు వచ్చినప్పుడు, ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు కొండ మీద ఉన్న చెట్లు ఎప్పుడు కూలవండి. కొండ కింద ఉన్న చెట్లు ఏమైపోతాయి? పడిపోతాయి. ఉద్దుద్దు తుఫాను వచ్చినప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో 250 సంవత్సరాలు పైబడి వయసు కలిగినటువంటి పెద్ద పెద్ద చెట్లన్నీ ఏమైపోయినాయంటే కోకటి వేలుతో సహా బయటకు వచ్చాయి. వైజాగ్ పరిసర ప్రాంతం అంతా కొండలు ఎక్కువ, మన విజయవాడ మాదిరిగా ఇక్కడ కూడా కొండలు ఎక్కువ. కొండ మీద చెట్టు ఎప్పుడైనా తుఫానికి వేరులతో సహా బయటకు వచ్చినట్టు చూశారండి? చూడరు. అందుకని యెషయా గ్రంథములో యెషయా భక్తుడు అంటాడు 8వ అధ్యాయంలో, నేనును నా పిల్లలను ఆయనకు సియోను కొండ మీద ఎలా ఉన్నారట? సూచనగా ఉన్నారు. మనము దావీదు అదే అంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించుము. నీవు నేను మనము ఆ ఉన్నతమైన స్థలంలోనికి వచ్చినట్లయితే, ఆ ఉన్నతమైన స్థలంలోనికి వచ్చినటువంటి ఆ చెట్లు వేర్లు ఎలా ఉంటాయి? కొండ మీద ఉన్న చెట్టు వేరు బండరాయి ఉన్నప్పటికీ దానిని పెకలించుకొని వేరంతా అడుక్కి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎంత గాలి వచ్చినా అటు ఇటు కొడుతుంది అదే తప్ప ఆ చెట్టు పడదు. మనం కూడా దేవుని ప్రేమలో వేరు పారిన వారమైతే మన ప్రేమ మారదు. ఈ లోకంలో ఉన్న ప్రేమ ఎలా ఉంటుందంటే, లోకంలో సామెత ఉంటుంది, పెళ్ళప్పుడు ఉన్న బులుపు ఎల్లప్పుడూ ఉండదంట. పెళ్ళైన కొత్తలో భలే ప్రేమగా ఉంటారు. సంవత్సరాలు జరుగుతూ ఉంటే ప్రేమ ఏమైపోతుంది? మారిపోతూ ఉంటుంది. కొత్తగా ఫ్రెండ్షిప్ అయినప్పుడు భలే ప్రేమ ఉంటుంది. ఫ్రెండ్షిప్ కొంతకాలం అయిపోయిన తర్వాత ప్రేమ ఏమైపోతుంది? మారిపోతూ ఉంటుంది. ఇది మానవుని నైజం. కారణం ఏంటంటే వారికి ప్రేమే తెలుసు, ప్రేమలో వేరుపారటము తెలియదు. ప్రేమలో వేరుపారాలి అంటే శ్రమలనే కొలిమిలో నీవు నేను మనము పుటము వేయబడాలి. ఆ చెట్టు ఇటుగాలికి కొట్టినప్పుడు వేరు లోపలికి తన్నుతుంది, అది స్థిరంగా ఉంటుంది. అందుకని యేసుప్రభు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యుల్లో యేసుప్రభు వారు 3 కొండ మీదకి తీసుకుని పోయాడు. ఎవరెవరు వారు? పేతురు, యాకోబు, యోహాను. శిష్యుల పేర్లు చెప్పమంటే ఫస్ట్ గుర్తొచ్చే పేర్లు ఎవరండి? పేతురు, యాకోబు, యోహానులే. మిగిలిన వాళ్ళ పేర్లు చెప్పమంటే గుర్తుంది, చూడాలన్నా అంటారు కదండి. వీళ్ళు రూపాంతరపు కొండ అనుభవంలోనికి వచ్చారు.
వీరు గెత్సెమనే కొండ అనుభవంలోనికి వచ్చారు. వీరు ఒలీవా కొండ అనే అనుభవంలోనికి వచ్చారు. వీరు ప్రసంగి కొండ లేక ఉపదేశం చేసే కొండ అనుభవంలోనికి వచ్చారు. వీరిని కొండ పైకి దేవుడు తీసుకొని వచ్చాడు. అనేక రకాలైన ఆటుపోట్లలో అపోస్తులు వారు స్థిరపడి మిగిలిన వారందరినీ బలపరిచి ప్రపంచవ్యాప్తంగా పరిచర్యను జరిగించడానికి పేతురు నాయకత్వం వహించాడు. కారణం ఏమిటయ్యా అంటే పేతురు దేవుని ప్రేమయందు, యాకోబు యోహానులు దేవుని ప్రేమయందు వేరుపారి స్థిరపడిన. నీవు కూడా నీ తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ, నీ తోబుట్టువుల మీద ఉన్న ప్రేమ, నీవు చేరి వస్తున్న స్థానిక సంఘంలో సేవకులు, విశ్వాసులు, పరిశుద్ధుల మీద ఉన్న ప్రేమ మారిపోకుండా ఉండాలి అంటే మనము శ్రమలనే కొలిమిలో దేవుని ప్రేమ అనే వేరు పారిన వారమై ఉండాలి. వేరు లేకపోతే మొక్క ఏమవుతుందండి? కుళ్ళిపోతుంది. అందుకనే ప్రేమ అనే వేరు మనము కలిగి స్థిరముగా ఉండాలి. అది 4వది. ఈ ప్రేమ అనే వేరు కలిగి ఎప్పుడైతే స్థిరముగా ఉంటామో క్రీస్తు ద్వారా స్వతంత్రులమైన మనము నిత్యత్వంలో నీ కొరకు నా కొరకు ఇస్తున్న ఆ నిత్య స్వాస్థ్యమును స్వతంత్రించుకోగలుగుతాం. ఎన్ని విషయాలు చూసినప్పటికీ 4 విషయాలు చూసాం. మొదటిది ఏ విషయంలో స్థిరంగా ఉండాలి? హృదయం విషయంలో. రెండోది ఏ విషయంలో స్థిరంగా ఉండాలి? విశ్వాసం విషయంలో. మూడోది ఏ విషయంలో స్థిరంగా ఉండాలి? సాక్ష్యము విషయంలో. సాక్ష్యం అంటే ఏమిటి? ఉపదేశంలోను జ్ఞానంలోను ఐశ్వర్యవంతులు కావాలా. 5వది ఏ విషయంలో స్థిరంగా ఉండాలి? ప్రేమ. 5 అయిపోయినాయా? 4వది ఏ విషయంలో స్థిరంగా ఉండాలి? ప్రేమ యందు వేరుపారుటలో స్థిరముగా ఉండాలి. 5వది చూస్తామనండి. పరిశుద్ధ గ్రంథమందు మనం గమనించినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులయ్యుండు. కనుక 5వది ఏ విషయంలో మనము స్థిరంగా ఉండాలయ్యా అంటే ప్రభు కొరకు ప్రయాసపడుటలోను, ప్రభు పరిచర్య కార్యమును నెరవేర్చుటలోను ఏమై ఉండాలంటే స్థిరంగా ఉండాలి. ప్రియమైన సోదరి సోదరుడా, మనము ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నాము. దేవుడు మనకి కనికరించి ఈ రీతిగా చేరి రావటానికి ఇటు సదుపాయం ఇచ్చాడు. ఈ సదుపాయం కొరకు మనం ఏమైనా ప్రయాసపడుతున్నామా? చాలామంది యవన బిడ్డలు ప్రయాసపడ్డారు. చాలామంది ప్రతి విశ్వాసి ఇక్కడికి చేరి వచ్చిన వారందరూ ప్రయాసపడ్డారు. వారి వంతు వారు ప్రయాసపడుతూ వచ్చినారు. అయితే ప్రయాసపడటం మాత్రమే కాదు, దాని కంటిన్యూషన్. మళ్ళా చదవండి అదే వచనం. 1 కొరింథీ 15:58. నా ప్రియ సహోదరులారా, చూడండి, ఇప్పటి వరకు మీరు ప్రయాసపడుతూ వచ్చినారు. మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ రహస్య రాకడలో సంఘం ఎత్తబడేంత వరకు, నా గొంతులో ఊపిరించబడేంత వరకు, నన్ను దేవుని యొక్క సంకల్పంలో ఏ స్థలానికైతే సిద్ధపరిచే ఆ పరిచర్య జరిగించేంత వరకు ప్రభు పని పరిచర్యలో ఇక్కడ దేవుని సేవా పిలుపు కలిగిన వారు కొంతమంది ఉన్నారు. దేవుడు వారికి ఇచ్చిన ఉద్యోగ బాధ్యతలు, వ్యాపార బాధ్యతలు చేసుకుంటూ దేవుని పరిచర్యలో వాడుకోవటానికి అట్టి పరిచర్య భారము కలిగిన వారు, పిలుపు కలిగిన వారు కొంతమంది ఉన్నారు. ఆ రీతిగా వారి తలాంతును స్థానిక సేవకునిగా గుర్తెరిగి వారి మీద ఆత్మాభిషేకంతో ప్రార్థించి వారిని ఆ రీతిగా పరిచర్య కొరకు, పరిచర్యలో ప్రయాసపడే వారిగా సిద్ధపరిచేదాని కొరకు ఎప్పటికీ మనము ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలగాల. కాబట్టి 5వది, ఎవరైతే ప్రభు కొరకు ప్రయాసపడుటలోను ప్రభు పరిచర్య కొనసాగించుటలోను స్థిరులుగా ఉంటారో, వెనకడుగు వేయకుండా ఉంటారో, దేవుడు వారికి స్వాతంత్రం ఇచ్చిన వారు. అందుకనే మీరు స్థిరముగా ఉండండి. మరలా దాస్యం అనే కాడి క్రిందకి వెళ్లకుండా మిమ్మల్ని మీరు స్థిరపరచుకోండి. ఎవరైతే 5 స్థిరత్వంలో ఉండగలుగుతారో ప్రభు అయిన దేవుడు వారిని స్థిరపరుస్తాడు. చూడండి అన్నమాట. కీర్తన 37, కీర్తన 37:23. ఒకని నడత
యెహోవా చేతనే స్థిరపరచబడును. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. ఎప్పుడైతే ఈ 5 అంతల స్థిరత్వంలో ఉండాలని మనం ఆశలోనికి వస్తామో, తీర్మానంలోనికి వస్తామో, స్థిరపరచబడటానికి ఆయన స్వాతంత్ర్యమును ఆధారం చేసుకుంటామో, అప్పుడు దేవుడు వాని నడతను స్థిరపరుస్తాడు. వాని యందు దేవుడు ఏం చేస్తాడండి? ఆనందిస్తాడు. ఇట్టి విధానంలో, ఈ 5 అంతల స్థిరముగా ఉండే విధానంలో మనము ఏమైనా లోపము కలిగి ఉంటే ఆశీర్వచన పాత్ర యొద్దకు రాకమునుపు ఆత్మ పరిశీలన కలిగిన వారమై మనల్ని మనము ప్రభువునందు స్థిరపరచుకోవటానికి ఆయనకు అప్పగించుకుంటాం. మొదటిది ఏ విషయంలో? స్థిర హృదయం. సహనములో ఎక్కడైనా సహనం కోల్పోతున్నామేమో, సమస్యలో ఎక్కడైనా గుండె చెదిరిపోతున్నామేమో, ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది, నీవు కృంగిపోవద్దు. నీకు కలుగుతున్న శ్రమలలో నీవెక్కడ కూడా నిరుత్సాహపడవద్దు. ఎందుకనగా ప్రభు అయిన దేవుడు నీ పక్షముగా స్వాతంత్ర్యం ఇచ్చినాడు. మరలా దాస్యం అనే కాడి క్రిందకి వెళ్లకుండా దేవుడు నిన్ను స్థిరపరచాలని కోరుతున్నాడు. ఈ 5 అంతల విషయాలలో ఒకవేళ ఎక్కడైనా మనలో పొరపాటు లేక లోపము, అవిధేయత కనపడితే పాత్ర యొద్దకు రాక మునుపు ఆత్మ పరిశీలన కలుగుందాం. ఆలస్యంగా వచ్చిన వారికి మరియు మనకి ఇంకోసారి రీక్యాప్ చేసుకోవడానికి ఏ విషయాల్లోనండి స్థిరంగా ఉండాలా? స్థిర హృదయము కలిగి ఉండాలా. రెండోది స్థిర విశ్వాసం కలిగి ఉండాలా. మూడోది స్థిరమైన సాక్ష్యము కలిగి ఉండాలి. నాలుగవది స్థిరమైన ప్రేమ కలిగి ఉండాలా. ఈ ప్రేమలో వేరుపారుటలో స్థిరపడి ఉండాలా. ఐదవది ప్రభువు పని కొరకు ప్రయాసపడుటలోను ఎప్పటికీ ఆసక్తులై ఉండుటలోను స్థిరముగా ఉండాలా. ఒకవేళ ఈ 5 విషయాలలో స్థిరత్వం కోల్పోతూ ఉంటే ప్రభువు దగ్గర నా హృదయ స్థితిని అప్పగించుకుని, దేవా, ఈ 5 అంతలుగా నేను స్థిరంగా ఉండాలని తీర్మానంలో ఉన్నాను. నా నడత, నా ప్రవర్తన నీకు తెలుసు. నీవు నన్ను స్థిరపరిచి నా యందు ఆనందించినట్లయితే ఇహమందు పరమందు నీ స్వాస్థ్యమును నేను స్వతంత్రించుకుంటాను. క్రీస్తునందు నిజమైన స్వాతంత్రం నేను అనుభవించిన వాడనే నేనుంటున్న మా భారతదేశంలో అనేకులకు ఎట్టి స్వాతంత్రము అందించడానికి ఈ రొట్టె తిని శరీరము తాగేవాడు ఆయన వచ్చు పర్యంతం వరకు ఆయన మరణ వార్తను ప్రచురం చేస్తాడు. ఈ నిజమైన స్వాతంత్రముతో నేను నిన్ను సేవిస్తాను అని ఆత్మ పరిశీలనతో యోగ్యముగా ప్రభు బల్ల యొద్దకు రాబద్దులమై ఉన్నాం. మోకరించండి, ఆత్మ పరిశీలన చేసుకుని యోగ్యముగా పాత్రలో చేయవేస్తాం.